ఒక ఎమోషన్స్ కావచ్చు, యాక్షన్ సీక్వెన్స్ కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో వీ హ్యావ్ టేకెన్ అ లాడ్ ఆఫ్ కేర్. అండ్ ఇలాంటి కాన్సెప్ట్ వచ్చినప్పుడు టెక్నికాలిటీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. దే ప్లే వెరీ ఇంపార్టెంట్ వెయిటేజ్ ఫర్ ద మూవీ. సో దాని గురించి చెప్పాలి మీరు. ఈ కథ రాసుకున్నప్పుడే చాలా బిగ్ స్కేల్ ఫిల్మ్, టఫ్ టు షూట్. సో అందరూ చాలా ఎక్స్పీరియన్స్డ్ టెక్నీషియన్స్ కావాలని ముందే ఫిక్స్ అయ్యాం. సో అలాగే రత్నవేలు గారు కానీ, కెమెరామెన్ రత్నవేలు గారు, అండ్ ప్రొడక్షన్ డిజైనర్ సాబుసుల్ గారు, అండ్ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ గారు, అండ్ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ యుగంధర్, అనిరుద్, అందరూ బికాస్ దే ఆర్ ఆన్ బోర్డ్. ఎందుకంటే వాళ్ళ కంట్రిబ్యూషన్ చాలా అవసరం ఈ సినిమాకి. మనం చేయించుకోవచ్చు, ఇలాంటి కష్టం. దే షుడ్ నో హౌ టు ఎగ్జిక్యూట్. వాటర్ మీద షూట్ చేస్తున్నప్పుడు ఆ కలర్ ప్యాలెట్, ఆ లైటింగ్ స్కీము తెలియాలి అందరికీ. అండ్ సముద్రం క్రియేట్ చేయాలంటే ఆషామాషి కాదు. సో ఒక ఆర్ట్ డైరెక్టర్కి అంటే సొంతంగా ఒక సముద్రం క్రియేట్ చేసి వాటి మీద మనమే పడవలు తయారు చేసి ఆ పడవలో మనుషులను నుంచోబెట్టి వెళ్ళాలంటే ఓన్లీ టెక్నీషియన్ లైక్ సాబుసుల్ కెన్ డూ దాట్. ఇంత పెద్ద కథ ఇంత పెద్ద కథ, ఇది ఎక్కువ పాత్రలు ఉన్నాయి, అందరికీ జస్టిస్ చేయాలి అన్నప్పుడు శ్రీకర్ ప్రసాద్ గారు లాంటి ఎడిటర్ కావాలి. అంటే ఎవరిది ఎంతవరకు ఉండాలి, అందరికీ న్యాయం చేయాలి, ప్రతి ఎమోషన్ కన్వే అవ్వాలి. అండ్ ఇలాంటి సిజిఐ ఉన్నప్పుడు సినిమాలో వెరీ ఎక్స్పీరియన్స్డ్ సూపర్వైజర్ యుగంధర్, బికాస్ ఫ్రమ్ ద పాస్ట్ 20 years ఈజ్ ఇన్ టు దిస్ ఫీల్డ్. ఇంతమంది కంట్రిబ్యూట్ చేయగలిగితేనే నేను దేవరా క్రియేట్ చేయగలిగాను. సో